ఎంగేజ్మెంట్ అయిందా మీ ఇద్దరికి? అయింది మేడం. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మీరు అసలు ఫోనే లిఫ్ట్ చేయలేదంటే ఎందుకని? అది మా అమ్మకు అంత సూసైడ్ చేసుకుంటానని బెదిరించింది. మీ అమ్మగారు ఈ పెళ్లి చేసుకుంటే సూసైడ్ చేసుకుంటానందా? మరి ఎంగేజ్మెంట్ ఎలా చేసింది? అప్పుడే ఆపేయాలి కదా. అంటే మేము చేసుకున్నాం మేడం. నువ్వు ప్రెజర్ చేసి మీ అమ్మని ఈ పెళ్లికి ఒప్పించావు. నేను పెళ్లి చేసుకున్నాను. ఓకే, తర్వాత అమ్మాయి ఇంకా మీ అమ్మగారు ఇంకా ప్రెజర్ ఫీల్ అయ్యి ఎట్లయినా ఈ కోడలు నాకు వద్దురా బాబు అని సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఆవిడ హాస్పిటల్లో ఉండడం వల్ల నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదా, లేకపోతే నువ్వు కూడా వద్దనుకున్నావా? ఆమె హాస్పిటల్లో ఉండడం వల్ల నేను ఫోన్ లిఫ్ట్. కానీ మేము విన్నది ఏంటంటే ఈ అమ్మాయి మీకు ప్రెగ్నెంట్ అని డిక్లేర్ చేసిన తర్వాత మీ మనసు మారింది కాబట్టి ఇంకా అక్కడి నుంచి ఫోన్ కట్ ఆఫ్ చేసి కమ్యూనికేషన్ ఆపేసేవారు. రాలేదు మేడం. ప్రెగ్నెంట్ అనేది నీకు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అన్నది మీకు ఎప్పుడు తెలిసిందండి? అమ్మాయి ప్రెగ్నెంట్ అనేది పెళ్లి కాకముందు తెలుసు, అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తెలిసింది. అప్పుడు నువ్వేమనిపించింది? నీకు ఇష్టమేనా అమ్మాయి ప్రెగ్నెంట్ అవటం అనేది? ప్రెగ్నెంట్ అవడం అనేది ఇష్టం, పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నాను. ఆ ప్రెగ్నెన్సీ నీ వల్లే వచ్చిందా? నా వల్ల రాలేదు. నీ వల్ల రాకపోతే నువ్వు ఎట్లా ఇష్టం చేసుకుందాం అనుకుంటావు? నీకు డౌట్ ఉంటే నువ్వే అప్పుడు డ్రాప్ అయిపోయినట్టే లెక్క కదా. ఇది ఫస్ట్ టైం వింటాము. ప్రెగ్నెన్సీ వచ్చిందని సందర్భంగానే ఉంది కానీ ప్రెగ్నెన్సీ నా వల్ల రాలేదని. నా వల్ల అంటే ప్రెగ్నెంట్ వచ్చిందంటే నా వల్ల అయితే రాలేదు మేడం. మరి ప్రెగ్నెంట్ అంటే పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? మరి పోలీసులు ప్రెజర్ చేస్తే ఛాలెంజ్ చెయ్యొచ్చు కదా. అంటే ఇంట్లో వాళ్ళు ప్రెజర్ చేయడం వల్ల పెళ్లి చేసుకున్నాం. ఏ ఇంట్లో వాళ్ళు? మీ అమ్మ ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ చేసింది. పెళ్లి చేసుకుంటే ఊరుకొనరా అని. మీ అమ్మ ఇంపార్టెంట్. రెండు, నీకు ప్రెగ్నెన్సీ మీద డౌట్ ఉంది. ఈ ప్రెగ్నెన్సీయే నీ వల్ల రాలేదని. ఎవరి వల్ల వచ్చింది అనుకున్నావు? అంటే నా వల్ల అయితే రాలేదు మేడం. నీ వల్ల కాదన్నప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నావయ్యా? పెళ్ళి మీకు ఆల్రెడీ 3 ఏళ్ళు అవుతుందంట కదా. కాదు, కేసు ప్రెషర్ వల్ల చేసుకున్నావు లేదంటే నీ ఇష్టపూర్వకంగానే చేసుకున్నావు? అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం వల్ల ప్రెషర్ వల్ల చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తున్న ఒక పాయింట్ కరెక్ట్. ఏంటి? ఎప్పుడైతే నేను ప్రెగ్నెన్సీ అని చెప్పానో అప్పటి నుంచి అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదండి. చేసుకోవడం నాకు కన్ఫర్మ్ అయ్యింది, అందుకే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా. పోలీసుల ప్రెజర్ వల్ల అతను నన్ను పెళ్లి చేసుకున్నాడండి అని అమ్మాయి చెప్తుంది. ఇది కరెక్టేగా? అయితే ఒకటి, మీ అమ్మ ఒప్పుకోలేదు. 2, నీకు ప్రెగ్నెన్సీ మీద డౌట్ ఉంది. 3, అసలు ఈ అమ్మాయి వద్దురా బాబు నాకు అనుకుని నువ్వు ఫిక్స్ అయిపోయి ఫోన్ లిఫ్ట్ చేయలే. మరి బలవంతంగా పెళ్లి చేసుకోవడం కంటే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం బెటర్ కదా. ఇప్పుడు ఇష్టపడ్డాను మేడం, అందుకే పెళ్లి చేసుకున్నాను. నీ ఇష్టం తగలయ్యా. ప్రెగ్నెంట్ ఇదేమి ఇష్టం రా బాబు? నీ ప్రెగ్నెన్సీ నీది కాదు. కలిసి ఒకే దగ్గర జాబ్ చేశారు, అప్పుడు బానే ఉంది. అమ్మాయి బానే ఉందని కదా నువ్వు లవ్ చేసావు. అప్పుడు పరిచయం ఉండి ఎలా లవ్ చేసావు? మరి ఇంట్లో వాళ్ళకి ఎలా పరిచయం చేసావు? నువ్వు ఎంగేజ్మెంట్ ఎట్లా చేసుకున్నావు? ఇద్దరు కలిసి రూముల్లో ఎట్లా టైం స్పెండ్ చేశారు? ఆ అమ్మాయి నువ్వు ఎంగేజ్మెంట్ కంటే ముందుగా ఫిజికల్ గా కలిసారా? కలిసాను. నువ్వు కాకుండా వేరే వాళ్ళు కూడా అమ్మాయితో కలుస్తున్నారనే అనుమానం ఉండగా కూడా కలిసావా? అంటే అప్పుడు అనుమానం లేదు, మ్యారేజ్ అయినాక అనుమానం వచ్చింది. ప్రెగ్నెన్సీ నీది కదా, నీకు ఎందుకు డౌట్ వచ్చేసింది? ప్రెగ్నెన్సీ మీద అంటే అది పెళ్లి అయిన తర్వాత వచ్చింది. పెళ్లికి ముందు రాలేదు. పెళ్లికి ముందు రాలేదా? తర్వాత ప్రెగ్నెన్సీ. ఎందుకు? ఈ అమ్మాయి ఇంకెవరితోనన్నా ఫోన్లో మాట్లాడుతుందా? అంటే ఎవరితో అంటే శివ, అతను ఫ్రెండ్. శివ ఈ 4 నెలల నుంచి కదయ్యా నువ్వు జాబ్ వద్దన్నావు. నువ్వు జాబ్ చేయట్లా, ఇల్లు గడవడానికి. అతను కాకుండా ఇంకెవరు ఉన్నారో తెలియదు కదా మేడం. తెలియకుండా నీకు డౌట్ ఎట్లా వస్తుంది? అంటే ఆమె మీద నాకు అనుమానం స్టార్ట్ అయింది. ఆమె మీద అనుమానం కదా, ఆవిడంటే ఇష్టం లేదు ఫస్ట్ ఈయనకి, కాబట్టి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. బాగా తాగుతావు అంట కదా, ఫుల్లా ఆఫా అంటున్నాను. మరి నువ్వు శివతో సంబంధం ఉంటుంది, శివ 4 నెలలు బట్టే పరిచయం కదా అని మేడం గారు అడిగితే, కాదు సార్ ఆడు కాకుండా ఇంకా చాలా మంది ఉండొచ్చు కదా లిస్ట్ అంటే కనుక మరి నాకు అడగాలనిపించింది నీది ఫుల్లా ఆఫా అని. అంటే రోజు తాగి నువ్వు ఉద్యోగం మానేసి ఆ అమ్మాయిని ఉద్యోగం మానిపించేసి ఇవన్నీ సర్వసహజంగా నార్మల్గా చేసేటటువంటి. తాగడం వల్ల అనేది ఈఎంఐ ప్రాబ్లమ్స్ వల్ల నేను మ్యారేజ్ అయిన వెంటనే జాబ్ మానేసావంట, నిజమా కాదా? ఈఎంఐలు కట్టడానికన్నా ఉద్యోగం ఉండాలిగా. నువ్వన్నా ఉద్యోగం చేయాలి, ఆ అమ్మాయిని ఉద్యోగం చేయాలి. నువ్వు ఉద్యోగం మానేసి ఆ అమ్మాయి ఉద్యోగం మానేసి ఈఎంఐలు ఉన్నాయి కాబట్టి ఫుల్. ఆ పిల్ల పరిస్థితి ఏంటి? ఆ పిల్ల పరిస్థితి ఏంటి? కాదు, ఈఎంఐలు ఉన్నాయంటే ఉద్యోగాలు చేసుకుని ఈఎంఐలు కట్టాలా? ఈఎంఐలు కట్టడం గురించి ఉద్యోగం మానేసి తాగటం ఏంటి? నాకు ఆ అమ్మాయి మీద అనుమానం స్టార్ట్ అయింది సార్, వేరే వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుతాను. అదే మాకు కావాల్సింది ఏంటంటే ఎప్పటి నుంచి నీకు అనుమానం? మ్యారేజ్ అయినప్పటి నుంచి అనుమానం స్టార్ట్. మ్యారేజ్ ముందు టోటల్ గా నీకు యాక్సెప్టెడా? మరి నువ్వు ఇందాక ఏమన్నావు అంటే పోలీస్ స్టేషన్లో కూడా బలవంతంగా చేయటం వల్ల పెళ్లి చేసుకున్నాను, కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు అన్నాను. దాన్ని బట్టి మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీకు ముందు నుంచి ఆ అమ్మాయి మీద డౌట్ ఉంది. నీతో పాటు ఓయో రూమ్కి వస్తుందంటే వేరే వాడితో కూడా ఓయో రూమ్కి వెళ్తుందన్న ఆలోచన నీకు ముందు నుంచే ఉంది కాబట్టి నువ్వు ఎంగేజ్మెంట్కి ముందే ప్రెగ్నెంట్ చేసేసి తర్వాత నువ్వు గుడ్ బై చెప్పేటని ట్రై చేస్తున్నావు. యాలేదు సార్, నేను పెళ్లి కాకముందు లైట్ తీసుకున్నా, పెళ్లి అయిపోయినాక సెట్ అయిపోతుంది అనుకున్నా. సో పెళ్లి అయినాక ఇంకా అనుమానం ఎక్కువ. అంటే ఇక్కడ సెట్ అవ్వకుండా ఎక్కడ సెట్ అయిందా? పెళ్లి అయినాక నీకు అనుమానం బాగా మారిద్దేమో అనుకున్నావా? మారుతుంది కదా అనే ఫీలింగ్ ఉంటుంది కదా, పెళ్ళైన తర్వాత మారుతుంది అనుకున్నా కానీ మారట్లేదు. పెళ్లి అయినాక ఇంకా ఎక్కువ అయిపోయింది. ఒక బిడ్డ ఉందిగా, బిడ్డ ఎవరు బిడ్డ? నా బిడ్డ అయితే కాదు. ఎవరు బిడ్డ? నా బిడ్డ కాదని చెప్పి. పోనీ ఎవరు బిడ్డ? నీకు ఎవరో లిస్ట్ లో ఉంటారు కదా నీ రేషన్ కార్డులో ఎంతో మంది. తెలియదు సార్. ఎవరు లేరా? మ్యారేజ్ అయిన వెంటనే జాబ్ మానేసావంటే ఎందుకు మానేసావు? అది ప్రెజర్ వల్ల మానేసాను. ఏం ప్రెజర్ ఉంది నీకు?
మందు కొట్టి ఉదయం లెక్క ప్రెషర్ ఎక్కువయ్యి వాళ్ళు అంత ముందు నుంచే తాగేవాడువా ఇప్పుడే తాగుతున్నావా? మ్యారేజ్ అయినాక తాగాను. మ్యారేజ్ అయినాక అమ్మాయిని హెరాస్ చేయడం కోసం తాగుతున్నావు నువ్వు? అయితే హెరాస్ చేయడం కోసం హెరాస్ చేయడం కోసం జాబ్ మానేసావు, హెరాస్ చేయడం కోసం క్రియేట్ చేసుకుంటున్నావు అనుమానాలు. ఈ అమ్మాయిని ఎందుకు ఉద్యోగం మానిపించి అది ఒక్కటి చెప్పు, మాకు అర్థం కావట్లేదు. రోజు ఫోన్లలోనే వచ్చి మాట్లాడేది, ఫోన్లో ఎక్కువ చేసేది, ఎక్కువ ఇంటికి వచ్చి పడుకునేది. కానీ నాతో ఆవిడ అలా లైవ్గా అలా పెట్టుకున్నావు అంతేనా? లైవ్గా అలా పెట్టుకుని ఆ అమ్మాయి ఏం ఫోన్లు మాట్లాడుతుంది, ఏం మెసేజ్లు పెడుతుంది అనేది. ఈ శివ అని పదే అంటున్నారు, ఎవరి శివ అనేది ఆమె ఫ్రెండ్ అంట సార్. ఏం తెలియకుండానే 30,000 ఎవరు వేస్తారు సార్? నానా పెళ్లి అయిన దగ్గర నుంచి ఇద్దరు జాబులు మానేశారు కదా, ఇల్లు ఎలా గడిచింది? అదే నాకు అర్థం కాలేదు. నేను జాబ్ మానేస్తాను. అరే మరి ఇల్లు ఎలా గడుస్తుందని నువ్వు కదా ఆలోచించాల్సింది. నీకు తిండి ఎవరు పెడుతున్నారు, రెంట్ ఎవరు కడుతున్నారు, కరెంట్ ఎవరు వేస్తున్నారు? మేడం నేను జాబ్ చేయను, తను జాబ్ డబ్బులు ఎలా వస్తున్నాయి మేడం? నేను అదే కదా చెప్పేది. అందుకే ఆ పాప నా పాప కాదని చెప్తాను. కొత్తగా మాట్లాడుతున్నావా? ఒకటి డబ్బులు తేవాల్సింది నువ్వు, ఆ పిల్ల కష్టపడి తెస్తాను జాబ్ చేస్తానంటే అవన్నీ బ్లాక్ చేసి ఒక సిఐడి ఎంక్వైరీ పెట్టావు ఎలా వస్తున్నాయి డబ్బులు అని. అవును కదా మేడం. ఇప్పుడు నేను అవన్నీ డౌట్ నువ్వు చెప్పేంత నాకైతే నిజంగా ఇగో సార్ మేడం వింటున్నారు, నాకైతే పిచ్చగా పిచ్చోడు మాట్లాడుతున్నట్టుగా ఉందన్నమాట. క్లియర్ గా చెప్పే, నీకు ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఏమైనా ఉందా? లేదు ఈ అమ్మాయిని వదిలించుకోవాలనుకుంటున్నావా? కాదు మేడం, వదిలించుకునేటోని అయితే పెళ్ళని చేసుకుంటున్నా. మరి ఎందుకు ఇలా పిచ్చిగా మారుతున్నావు? ఎలాగో పెళ్లి చేసుకున్నావు కదా, మరి మంచిగా చూసుకోవచ్చు కదా. తను వచ్చేసి డబ్బులు ఏమంటే నన్ను అడగాల కదా, నేను ఇంట్లో వాళ్ళతో ఎవరితో నిన్ను అడిగితే జాబ్ మానేసి తాగి తింటున్నావు అంట, తాగి తిరుగుతున్నావు అంట, వస్తున్నావు అంట, పడుకుంటున్నావు అంట, డబ్బులు ఎలాగా? మరి ఆవిడ జాబ్ కూడా మానిపించేసావు, పిల్లని చూసుకోవంట. ఆమె జాబ్ మానేసి డబ్బులు ఎలా వస్తున్నాయి మేడం? మీకు అది అర్థం కావట్లేదు. ఆమె జాబ్ చేస్తుందంట కదా. అడుగుతాను ఆవిడ్ని, ఏమో నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పెళ్ళైన వెంటనే మీ ఆయన మానేశాడు, నువ్వు మానేసావు. ఈ 2 months నుంచి శివ వేసాడండి, నేను ఆన్లైన్ జాబ్ చేశాను అన్నావు, అవునా? మిగతా 2 years 3 years మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు క్వశ్చన్ అది. నువ్వు ఆయన తిండి తెస్తే వండాలా లేకపోతే కూర్చోవాలా? అలాంటిది నువ్వు క్రియేట్ చేసి డబ్బు తీసుకొచ్చి ఇంట్లో అన్ని నడిపిస్తుంటే అది ఇప్పుడు నీ క్యారెక్టర్ దాకా వచ్చింది. ఎలా వచ్చినాయి నీకు డబ్బులు? ఇప్పుడు తన జాబ్ మానేశాడు మేడం, నన్ను కూడా జాబ్ మానేవాడు, డబ్బులు కావాలి తనకి, ఏం చేయమంటారు? మరి ఏం చేసావు? మాదేమో ప్యూర్ ఫ్యామిలీ, మమ్మీ ఒక్కతే. నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని వాళ్ళ ద్వారా నుంచి ఏదో అట్లా ఎవ్రీ మంత్ మీ అమ్మ వాళ్ళు ఇచ్చారు అంటే ఇప్పుడు వాళ్ళు సాక్ష్యం చెప్తారుగా, అరే 3 సంవత్సరాలు నీకు ఆపరం మేం కదరా రన్ చేసింది నా కూతుర్ని అంటావని చెంప పగల కొడతారా? ఓకే చెప్తారు. అనేది ఏంటంటేనమ్మా, శివ అనే వ్యక్తి ఏమి అన్అఫీషియల్ గా అంతకు ముందు ఇవ్వలేదు, అఫీషియల్ గానే 3 నెలలు బట్టి నీకు ఇచ్చాడు. 30,000 90,000 వరకు నీకు ముట్టుని. శివ దగ్గర నుంచి వచ్చిన డబ్బులు అవే. అంతకుముందు ఇతనికి డబ్బులు ఇచ్చేది, ఇతని తాగుడికి ఇచ్చేది, ఇంటి పోషణకి ఇచ్చేది అంతా కూడా మీ అమ్మగారే. ఇంకా ఏంటమ్మా ఎంత సంపాదిస్తారు మీ అమ్మగారు నీకు ఇవ్వటానికి? సార్ తను స్కూల్ ఫ్రెండ్ అంట సార్, స్కూల్ ఫ్రెండ్. అది ఓకేనయ్యా, ఇల్లు మీ అత్తగారు డబ్బులు ఇచ్చిందా లేదా? 4 నెలల నుంచి స్కూల్ ఫ్రెండ్ ఉంటాడు మేడం. ఇప్పుడే గుర్తుకొచ్చాడా? 4 నెలల నుంచి గుర్తుకొచ్చాడా? ఇంతకు ముందు కూడా ఉన్నాడు మేడం. నానా ఇక్కడ తాగొచ్చావా మామూలుగానే వచ్చావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ మైండ్ లో ఏముందో చెప్పు. నీ మైండ్ లో ఏముంది? ఈ 3 నెలలు కాకుండా అంతకు ముందు కూడా పరిచయం ఉంది, అతనే ఈ ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ అంతా అతనే చేస్తున్నాడు అని నీ డౌట్? నా డౌట్ అంతే. చేస్తే ఆయనే చేసుకునేటోడు కదా. ఇప్పుడు శివ ఒక్కడే ఉన్నాడా నీ లిస్ట్ లో? ఇంకెవరైనా ఉన్నారా అమ్మాయితో? నా దృష్టిలో అయితే ఇప్పుడు శివ సార్ ఎంతమంది. పాపకి తండ్రి ఎవరు? అరే అసలు ఏం మాట్లాడతావు? ఎంతమంది ఉన్నాడు? పాపకి తండ్రి ఎవరని అనుకుంటున్నావు? శివ అనుకుంటున్నావా నువ్వా? నాకైతే ఆ విషయం తెలుసు సార్. నేనైతే ఆ పాప తండ్రిని కాదు. ఎవరు తండ్రి అని కూడా చెప్పగానే శివ మీద నీకు అనుమానం? అతని మీద అయితే ఫుల్ అనుమానం. అంటే ఇప్పుడు ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు కాబట్టి ఫోన్ పేలు కూడా చేసుకున్నారు. 30,000 అదే అమ్మాయి చెప్తుంది. 30,000 40,000 ఎవరు ఇస్తారు సార్? ఇక పోలే ఎవరు ఇస్తారంటే కనుక అమ్మాయి టెలికాపర్ జాబ్ చేసింది కాబట్టి ఇస్తున్నారు. నువ్వు పని చేయవాడు కాబట్టి నీకు తెలియదు డబ్బులు ఎలా ఇస్తారో. నీకు డబ్బులు ఇస్తే మందు కొట్టడం ఒక్కటే వచ్చు. మందు కొట్టాలి, ఉదయం నుంచి సాయంకాలం అమ్మాయిని లైవ్ టెలికాస్ట్లో చూడాలి, ఏం ఫోన్లు మాట్లాడుతుందో చూడాలి. నీకు డబ్బులు ఇచ్చినా పొరపాటే, ఇంటికి పోషణకి డబ్బులు ఇచ్చినా కూడా పొరపాటే. అంత దరిద్రం అయిపోయింది ఇక్కడ పరిస్థితి. సో ఈ 3 నెలలు బట్టి ఇస్తున్నాడు కాబట్టి, అంతకుముందు అన్అఫీషియల్గా కూడా వీడే ఇచ్చాడు, అన్అఫీషియల్గా వీళ్ళు కలిశారు కాబట్టి ఆ బిడ్డకు తండ్రి అతనే అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.